సభను అయ్యా తమరు మహాత్మా తమరు పేరు? నా పేరు పూర్ణచంద్రరావు. అయ్యా చెప్పండి మహాత్మా. నేను ఆర్టీవీడి బ్రాంచ్ నుంచి వచ్చానండి. నేను యాక్చువల్గా 95లో సహారా ఇండియాలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. అయితే సంస్థపరంగా జరిగినవి అలాగే ఇప్పుడు జరుగుతున్న సమస్యలన్నిటి మీద ముందు వాళ్ళందరూ మాట్లాడారు కాబట్టి వాటి ప్రస్తావన నేను తీసుకురావట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా మనకి గవర్నమెంట్ పరంగా సుప్రీంకోర్టు పరంగా ఏదైతే వాళ్ళు అనుకుంటే ఈ సమస్యని కొన్ని రోజుల్లోనే మన సమస్యని పరిష్కరించగలరు కాబట్టి ఆ దిశగా నేను 2 విషయాలు సుప్రీంకోర్టు వారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారి ఏదంటే మన సెంట్రల్ కోఆపరేటివ్ రిజిస్టర్ దానికి సంబంధించి ఆ శాఖకి కోఆపరేటివ్ సంస్థకి సహకార శాఖకి మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి నేను విన్నవించుకునేది ఏమిటంటే యాక్చువల్గా ఇవాళ 25,000 కోట్ల రూపాయలు మీ దగ్గర అమౌంట్ ఉంది. వాటిని రిలీజ్ చేసే అధికారం మీ దగ్గర ఉంది. అలాగే సుప్రీంకోర్టు కూడా మీరు విన్నవించిన వెంటనే 5,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు అనేది పోర్టల్ ఏర్పాటు చేసి ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ పోర్టల్లో వాళ్ళ దగ్గర సమాచార లోపం లేదంటే వాళ్ళకి టెక్నికల్గా ఉన్న ఇబ్బందుల వలన ఖాతాదారులకి లేట్ అవ్వడం జరుగుతుంది. ఈ డిలే వలన చాలామంది ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు దాంట్లో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు కానీ ఏజెంట్స్ అంటే దాంట్లో పనిచేస్తున్న వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని లేట్ అవ్వకుండా ఈ సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్ని సరళీకృతం చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు కట్టిన అమౌంట్ వాళ్ళకి పూర్తిగా అమౌంట్ ఇప్పించేలాగా ఏర్పాటు చేయాలి. లేక పార్షియల్గా 10,000, 5,000, 50,000 అనేది ఇవ్వడం వలన ఖాతాదారులు కూడా అసహనం పెరిగి మా మీదకి దాడి చేసే అవకాశం ఉంది. దాడి చేస్తున్నారు కూడా, చాలా చోట్ల ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని అర్థం చేసుకుని అతి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టుని అలాగే పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామరాజ్యం ధర్మసభకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం మహాత్మా. తప్పకుండా ధర్మం గెలుస్తుంది స్వామి.